నిజంగానే చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఏం చేయాలి? గౌరవ హైకోర్టు ఏం చెప్పింది 2 సంవత్సరాల క్రితం? మీకు రాజధాని గురించి ప్రత్యామ్నాయ ప్రతిపాదన చేయాలి అనుకుంటే పార్లమెంటు ద్వారా జరగాలి, విభజన చట్టానికి సవరణ చేయడం ద్వారా జరగాలి అని చెప్పడం జరిగింది. 22 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారుగా, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారుగా. ఎందుకని ఆ ప్రయత్నం చేయాల? రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశం పట్లైనా సరే మీకున్న 22 మంది పార్లమెంటు సభ్యుల బలంతో ఒక్క 5 నిమిషాలు సభను స్తంభింపజేసిన నేపథ్యం ఉందా మీకు? ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భం ఉందా? గట్టిగా గొంతెత్తి ప్రశ్నించిన సందర్భం ఉందా? లేదు. మీకున్న వ్యక్తిగత బలహీనతల నుంచి బయటపడటం అనే ఏకైక లక్ష్యంగా రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేసి మీ బలహీనతల నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నం చేశారు తప్ప, మీ కేసుల విచారణ మందగించడానికి ప్రయత్నం చేసుకున్నారు తప్ప, వీటిని గమనించలేనంతటి అమాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు. 100కి 100 పాళ్ళు 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంచనాలు వేరు, ఆయన సృష్టించుకున్న ఆయన వ్యూహకర్తలు వాళ్ళ సోషల్ మీడియా కల్పించిన ఎలివేషన్ వేరు. ఇవాళ పాలకుడు ఆయన. మరి అదే ఎలివేషన్ కి సంబంధించి వ్యూహకర్తలు ఈ రోజున కాదని అంటున్నారుగా. వ్యూహకర్తలు ఆ రోజు వ్యూహకర్తలు అవసరం, ఇవాళ పాలకుడిగా ప్రజలకు ప్రత్యక్ష అనుభవం ఉంది. ఇవాళ వ్యూహకర్తలు అవసరంలా. ఎందుకంటే ఇప్పుడు మీకు నాకు పరిచయం అవ్వకముందు నన్ను గురించి మీకు పరిచయం చేసేవాళ్ళు ఆహా ఓహో బ్రహ్మాండం పదిగోవిందం అని చెప్పొచ్చు. మీ గురించి నాకు చెప్పేవాళ్ళు అబ్బే అన్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేస్తాడు, నువ్వెందుకే అక్కడికని చెప్పొచ్చు. ఒకసారి మన ఇద్దరం ఎదురుపడిన తర్వాత, మీరు నేను కలిసి కూర్చొని ఇంటరాక్ట్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత, నేనేం మాట్లాడతాను మీరేం అడుగుతారని మన ఇద్దరికి ప్రత్యక్ష అనుభవం వచ్చిన తర్వాత మధ్యలో బయట వ్యక్తులు అవసరంలా. అవును. ఇవాళ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని 5 సంవత్సరాలు చూశారు. ఏ 5 సంవత్సరాలు అయితే చంద్రబాబు నాయుడు గారిని చూశారో అదే 5 సంవత్సరాలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. ప్రజలకు ప్రత్యక్ష అనుభవం ఉంది. వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగయ్యి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, నా వల్ల మేలు జరిగితే నాకు ఓటేయండి అని చెప్పని. నిజంగానే ఈ ప్రతి కుటుంబ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు మేలు జరిగింది అని చెప్తే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ వ్యూహకర్తలు ఎంతమంది నెగిటివ్ క్యాంపెయిన్ చేసినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుంటారు. ఎందుకంటే మనం నవీన్ పట్నాయక్ గారిని చూస్తున్నాం, నితీష్ కుమార్ గారిని చూస్తున్నాం, మమతా బెనర్జీ గారిని చూస్తున్నాం. ఇలా చాలా రాష్ట్రాల్లో సక్సెసివ్ గవర్నమెంట్ కొనసాగుతున్నాయి కదా. అదే ప్రభుత్వాలు మళ్ళీ తిరిగి ఎన్ని కాగలుగుతున్నాయి కదా. కాబట్టి వాళ్ళ పనితీరు ప్రాతిపదికగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకుంటారు. ఆయన చేసిన పనితీరుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని మీ ముందు పెడతాను. దాంట్లో మీరు దాన్ని విభేదిస్తారు, ఏ రకంగా విభేదిస్తారు? సోషల్ మీడియా ప్రచారాల మీద నేను మాట్లాడరు. అంటే వాళ్ళు చేసింది ఏంటనే విషయం మీద వాళ్ళు అధికారికంగా ప్రభుత్వం నుంచి వచ్చిందే 17 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెప్తోంది. అది కాదనంటారా? 17 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. 6 మెడికల్ కాలేజీలు గ్రౌండింగ్ అయినాయి. అందులో 3 కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి, 3 రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రౌండింగ్ అయినాయి. అందులో ఏం డిస్ప్యూట్ లేదు. ఓకే, అందులో ఏం డిస్ప్యూట్ లేదు. 17 మెడికల్ కాలేజీలు ఒప్పుకుంటారా? 6 మాత్రమే ఒప్పుకుంటారు. 6 గ్రౌండింగ్ అని. ఇప్పుడు ఒకటి 2019 నుంచి 2024 మధ్యలో 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేశారు. వాగ్దానం వేరు, గ్రౌండ్ ఇంప్లిమెంట్ అవటం వేరు. ఓకే, 10,000 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పని అంటున్నారు. చేశారు. రైతులకి నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయగలుగుతున్నాం అని అంటున్నారు. వాళ్ళకి అసలు ఏంటి, ఏ రకమైన పంట పండించాలి, ఈ టైంలో ఏ పంట పండించాలి, ఇట్లా వాళ్ళకి పనిముట్ల విషయంలో కానీ అన్నింటిలో కూడా రైతు భరోసా కేంద్రాలు పూర్తిగా ఉపయోగపడుతున్నాయని చెప్పి. ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏంటనేది ఒక రైతుగా నేను సుదీర్ఘ అనుభవం ఉన్న రైతుగా ఇందాక చెప్పా కదా. ఓకే, ఇవాళ రైతు భరోసా కేంద్రాల స్థాయి ఎంత ఉంది, అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఏంటనేది ఇందాక ఆ పనితీరు చెప్పా కదా. నేను ఈ సోషల్ మీడియాలో కూర్చొని ప్రచారం చేసే వాళ్ళకి ఎంతమందికి గ్రామీణ ప్రాంతంతో వ్యవసాయంతో అనుబంధం ఉందో నాకు తెలియదు. కానీ నేను ఒక రైతుగా గ్రామీణ ప్రాంతానికి సంబంధించినట్టుగా నాకు చాలా ప్రత్యక్ష అనుభవం ఉంది. ఒక ఫెయిల్యూర్ ప్రయోగం రైతు భరోసా కేంద్రాలు, ఆర్బీకేలు అనేవి ఒక ఫెయిల్యూర్ ప్రయోగం. 10,000 విలేజ్ క్లినిక్లు ఇప్పుడే కదా గ్రౌండింగ్ అవుతున్నాయి. అంతకుముందు ప్రజలకి పిఎస్సీ ద్వారా వైద్య సేవలు అందలేదా? అర్బన్ హెల్త్ సెంటర్స్ 542 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేసామని చెప్తాను. అన్ని ఇప్పుడే కదా. 31 లక్షల ఇళ్ల పట్టాలు మీరు ఎన్నిసార్లు అడ్డం పడ్డా ఇళ్ల పట్టాల విషయంలో ముందుకెళ్తున్నారు. 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఎంత స్థలం ఇచ్చారు? 48 గజాలు. 48 గజాలు. మీకు ధారావిలో ఆసియాలోని అతి పెద్ద మురికివాడ ధారావి. అవును. అక్కడ ఎన్ని గజాలు ప్లాట్లు అవి? ముంబై. ఎన్ని గజాల ప్లాట్లు అవి? తెలియదు నాకు. 60 గజాలు. ఇవాళ 48 గజాల్లో అక్కడ ఏం సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తారు? 48 గజాల్లో ఎంత కంజెస్టెడ్గా ఉంటుంది? రేపటి రోజున అంటే ఇప్పటికీ లివబుల్ కండిషన్స్లో ఉన్నాయా? 1977-78లో ఇందిరాగాంధీ గారి హయాంలో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వటం బిగిన్ చేస్తే 2017లో ఎస్సీ సప్లైన్ ఎన్ఆర్జీసీ మ్యాచింగ్ గ్రాంట్ తోటి 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్ ఫార్మేషన్స్ జరిగినాయి. ఓకే, ఇప్పుడు అంటే స్థలాలు ఇచ్చారు,
మాగాళ్ళలో ఇచ్చారు, అక్కడ లేబుల్ కండిషన్స్ లో ఉన్నాయా? 31 లక్షల ఇల్లు కట్టిస్తామన్నారు, ఎన్ని లక్షల ఇల్లు గ్రౌండింగ్ అని? 22 లక్షల పక్కా ఇల్లు నిర్మించామంటున్నారు. అదే చెప్తున్నా, నిర్మించడానికి నిర్ణయం తీసుకోవటం వేరు, ఇంప్లిమెంట్ అవటం వేరు. ఓకే, 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది, 12 లక్షల ఇల్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నిర్మాణం జరిగింది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి పేదల పక్షపాత అయి ఉంటే, టిట్కో గృహాలు మీరు టిట్కోనే కాదు కదా, ఆ రోజు పిఎంఏవై కింద 2 లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది, స్టేట్ గవర్నమెంట్ ఎన్టీఆర్ హౌసింగ్ కింద 1,50,000 ఇచ్చేవాళ్ళు. ఈ 1,50,000 ఇచ్చే ప్రాసెస్ లో కూడా ఆ రోజు ఏమైందంటే ఎస్సీ సప్లాన్ ఫండ్స్ ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ అయింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే. ఈ ప్రభుత్వ హయాంలో ఒక్క సింగిల్ రూపాయి కూడా ఎస్సీ సప్లాన్ ఫండ్స్ ఇంప్లిమెంట్ చేయాలి. 16,000 కోట్లతో సర్కారు బడులు రూపురేఖలు మార్చామంటున్నారు. నేను చెప్తుంది అదే, సర్కారు బడులు రూపురేఖలు మార్చారు. ఎందుకని మీ ప్రభుత్వ హయాంలో 2 లక్షల మంది 10th క్లాస్ ఫెయిల్ అయ్యారు, 17 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు? ఎందుకని? సమాధానం చెప్పండి. చక్రవర్తి గారు నల్లమోతు చక్ర ఆయన కూడా అన్నారు పర్సంటేజ్ ఆఫ్ 10th క్లాస్ పర్సంటేజ్ చాలా తగ్గింది అని అన్నారు. 2 లక్షల మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అవుటే కదా 17 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు కదా. ఓకే, ఎందుకు జరిగింది అటువంటి విపత్కర పరిస్థితులు? ఇవాళ ఏ గ్రామానికైనా వెళ్దాం, 1, 2 తరగతుల ప్రైమరీలో 3, 4, 5 తరగతులు హై స్కూల్లో మెర్జ్ చేశారు. ఈ హై స్కూల్లో మెర్జ్ చేసిన పర్యవసానం ఏమైంది? మీరు నాడు నేడు పేరిట కొత్త బిల్డింగ్లు అని కట్టారా? 16,000 కోట్ల రూపాయలతో స్కూల్లో రూపురేఖలు మార్చాను అంటున్నారు. కొత్త స్కూల్ ఏమైనా ఏర్పాటు చేశారా? కొత్త స్కూల్ కాదు, ఉన్న స్కూల్స్ నే వాటిని మోడిఫై చేయటం. ఆ స్కూల్ విధానం ఎప్పుడు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన తీసుకొచ్చిన ఒక వినూత్న పాలసీ ఏంటి అంటే, ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉండాలి, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్ ఉండాలి, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ఉండాలి. సాధ్యం అయినాయి కదా. ఇవాళ ఉన్న విద్యా వ్యవస్థలో ఏర్పాటైన స్కూల్స్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ చేశారు. తర్వాత వచ్చిన సక్సెసివ్ గవర్నమెంట్లు అన్ని కూడా కొనసాగించినాయి అదే విధానాన్ని. అదే స్కూల్ బిల్డింగ్లకి రంగులేసి ఫర్నిచర్ మార్చారు. దాని మాటను జరిగిన దోపిడీ ఏంటనేది గ్రామీణ ప్రాంతంలో ఉన్న మాకు తెలుసు. అంటే అక్కడ అయిన ఖర్చు ఎంత, ఆఖరికి విద్యా కానుక పేరు మీద అంటే అవి చూసాం కదా, ఆ బ్యాగులు ఎట్లా చిరిగిపోతున్నాయి, బెల్ట్లు ఎట్లా అయినాయి అనేది కూడా. కొన్ని వేల సైకిళ్ళు, ల్యాప్టాప్లు ఇచ్చారు, అది కూడా తప్పేనా? ట్యాబ్లు ఇచ్చారు. ఆ మారే ప్రాసెస్ లో టెక్నాలజీ అప్డేట్ అవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో డిజిటల్ క్లాస్ రూమ్ వ్యవస్థ బిగిన్ చేశారు. దాన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఇప్పుడు ట్యాబ్లు ఇచ్చారు వీళ్ళు. ఈ ట్యాబ్లు ఇచ్చే అభివృద్ధి అనేది జరిగినట్టే కదండి. అది చేసిన తర్వాత ఇది జరుగుతుందనంటే అభివృద్ధి జరుగుతుందనంటే కదా. నేను అది దాని ఒక్కటి ప్రాతిపదికగా నిర్ణయాలు జరగవు. ప్రజల జీవన ప్రమాణాలు మొట్టమొదటిగా ఇవాళ పక్క రాష్ట్రం కన్నా 10 రూపాయలు అధికంగా పెట్రోల్ డీజిల్ అమ్ముతా ఉన్నారు. 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, 8 సార్లు కరెంటు బిల్లు పెంచారు, రేషన్ సరుకుల ధరలు పెరిగినాయి, భూమి రిజిస్ట్రేషన్ విలువలు పెరిగినాయి, ఇంటి పన్ను ప్రతి సంవత్సరం 15% పెరుగుతుంది, చెత్త పన్ను ఇంపోజ్ చేశారు. ఇంకా కొన్ని ఉన్నాయి. 17,230 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం జరిగింది. ఎక్కడో చూపిమనండి. ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియా ప్రచారం పక్కకు పెట్టేద్దాం. నేను చెప్తున్నా 2019కి ముందు జరిగిన రహదారుల నిర్మాణం నేను ప్రత్యక్షంగా ఏ రోడ్డు ఎంబుక్ రికార్డులతో కూడా పంచాయతీరాజు కానీ ఆర్ఎన్బిలో కానీ ఆ టైంలో జరిగిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ బిల్స్తో కూడా నేను చూపిస్తా ఏ హయాంలో నిర్మాణం జరిగినాయి అనేది. ఈ ప్రభుత్వ హయాంలో ప్యాచ్ వర్క్ జరిగిన రోడ్లు ఎన్నో చూపిమనండి. కనీసం కొత్త రోడ్డు ఫార్మేషన్స్ వదిలేమనండి. 17,300 కిలోమీటర్లు అంటారు కదా. ఎన్ని సందర్భాల్లో ఎందుకు పవన్ కళ్యాణ్ గారు గుడ్ మార్నింగ్ సీఎం అని చెప్పని 2023 సంవత్సరంలో అంటే గుంతలు పట్టిన రోడ్లను ఎత్తి చూపే ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 2022లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏంటి? 2023 జూన్ కల్లా గుంతలు లేని రోడ్లు కనిపించాలని చెప్పని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకే కదా ఆ రోజు క్యాబినెట్ ఆ డెసిషన్ తీసుకుంది. ఇంప్లిమెంట్ అయింది. అది నిజంగానే రోడ్డు ఫార్మేషన్ జరుగుంటే ఎందుకని జనసేన పార్టీ అంత ఉధృతంగా ఉద్యమాన్ని టేకప్ చేసింది?